గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. ఇక్కడ కథలు మీ మనసును తాకుతాయి. మనమందరం ఒకసారైనా అనుభవించే ఉంటాం. ఒక చూపు మన మనస్సుని తడిపేస్తుంది. ఆ చూపులో మాట్లాడే మౌనం లోతుగా మనల్ని ఆకర్షిస్తుంది. కానీ ఆ చూపు నిజంగా ప్రేమతో ఉందా, లేక మన ఊహలతో మాయలోనికి నడిపిస్తుందా? ఈ కథ అలాంటి చూపుల వెనుక దాగున్న మౌనం, ప్రేమ, అనిశ్చితి గురించి. వసుధ నోరు కాదు, ఆమె చూపు మాట్లాడేది. ఆ చూపులో మౌనం లోతుగా ప్రేమగా మారింది. కానీ అది నిజంగా ప్రేమేనా? ప్రకాష్ ఆమెను ప్రతిరోజు చూస్తున్నాడు. ఆమె మాటల కంటే ఆమె చూపులో ఏదో చెప్పేది ఉంది. ఆ చూపులో తన కోసం ప్రేమ ఉందని నమ్మాడు. ఆమె మాటల్లో స్పష్టత లేదు, కానీ చూపుల్లో ఒక మధురమైన నిస్సహాయత ఉంది. ప్రకాష్ తన మనస్సులో ఒక ఆశను పెంచుకున్నాడు. ఒకరోజు ఆమె చూసింది, కాసేపు చూసింది, కానీ వెంటనే తల తిప్పేసుకుంది. ఆ చూపులో ఎందుకంత బాధ, ఎందుకంత మౌనం? ప్రకాష్ బాధపడ్డాడు. ఆమె చూపు ప్రేమగా అనిపించిందే తప్ప అది ప్రేమ అన్న నిశ్చయం మాత్రం అతనికి రాలేదు. ఆమె చూపుల్లో ప్రేమ ఉందనిపించింది, కానీ నోటి నుండి ఒక్క మాట రాలేదు. మనస్సులో నిశ్చయమా, లేక మరొకరిని ప్రేమిస్తుందా? ప్రేమలో చూపులు మాత్రమే సరిపోవు. ఆ చూపుల వెనుక దాగున్న నిజాన్ని తెలుసుకోవాలి. ప్రకాష్ ఇప్పుడు గుర్తించాడు, ఆమెకు తన భావాలపై, తన మనస్సుపై కూడా నమ్మకం లేదు. ఆమె చూపుల్లో ఆవేదన ఉంది, కానీ స్పష్టత లేదు. ప్రేమ అంటే చూపు కాదు, నిశ్చయం, బాధ్యత, బలమైన సంబంధం కావాలి. మీ జీవితంలో ఎవరైనా ఇలా చూస్తుంటే ప్రేమగా చూస్తున్నారా, లేక అలవాటుగా? చూపుల వెనుక ఉన్న నిజాన్ని అర్థం చేసుకోండి. తప్పుడు ఆశలు పెంచుకోవద్దు. మీ మనస్సును తాకిన ఈ కథలో మీకేం అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీ ప్రతి మాట నా కోసం ఒక ప్రేరణగా ఉంటుంది. మీరిలాగే తోడుండండి. ప్రేమతో మీ గ్రీష్మ.